గత 15 రోజుల నుంచి విపరీతంగా రాళ్ల వర్షం, గాలివానలు, మరి వరి కోసే ముందు పంట చేతికొచ్చిన టైంలో విపరీతంగా భారీ వర్షాలు పడి మరి రాళ్లవాన పడి రైతాంగం చాలా నష్టపోయింది. నిజామాబాద్లో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా చాలా పెద్దగా ఎఫెక్ట్ జరిగింది. దాదాపు 15,000 ఎకరాలకు పంట నష్టం జరిగింది. దానిలో వరి, అదేవిధంగా నువ్వులు, అదేవిధంగా ఇతర పంటలు కూడా చాలా మటుకు నష్టపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు అయితే నష్టపరిహారం ఇస్తున్నారు. తప్పకుండా ఇప్పించి ఏర్పాటు చేస్తా. మరి ఈరోజు అనుకోకుండా నడిమి తాండా, నకలగుడ్డ తాండా, గొల్లమాట తాండా, అదే బీబీపూర్ తాండా, ఈ 4 తాండాలలో చాలా పేదవాళ్ళు, గరీబ్ వాళ్ళు, ఎస్టీలు వాళ్ళు రేకులు వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి నడిమి తాండాలో ఒక 10 మంది, నకలగుడ్డ తాండాలో ఒక 20 మంది, మరి అదేవిధంగా వచ్చే గొల్లమాట తాండాలో కూడా ఉన్నట్టున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే నేను, ఎంఆర్ఓ, ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా మటుకు నష్టం వాటిల్లింది. కానీ భగవంతుని దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు. దానికి నేను థ్యాంక్ గాడ్ చెప్తున్నాను. నేను ఏదేమైనా ఎవరికైతే ఇండ్లు కూలిపోయినో విపరీతమైన వాన లేదు, గాలి, సుడిగాలి. ఈ సుడిగాలి వల్ల చాలామందికి నివాసం కోల్పోయాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయంగా కాకుండా మరి 2 BHK ఇండ్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇస్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాకు మరి 2 BHK ఇవ్వమని చెప్పి ఆదేశిస్తారో ఆదేశించిన మేరకు ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీలో ఈ 4 తాండాలకు ఎవరికైతే కూలిపోయినో వాళ్ళు ఇండి ఇచ్చి ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తున్నా. మా ఎంఆర్ఓ వచ్చిండ్రు, రెవెన్యూ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు కూడా మరి ఈ యొక్క వరద సాయ నిధులతో వారికి ఇచ్చే అమౌంట్ కానీ, తర్వాత బియ్యం కానీ త్వరగా ఇప్పించి ఏర్పాటు చేయాలని కూడా నేను చెప్తున్నా. అది కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నా. దురదృష్టం ఈ సంఘటన జరిగేది లేకుండే ఒక పక్క రైతాంగం పంట నష్టపోయి బాధపడుతూ ఉంటే, మరో పక్క మరి గాలి వల్ల చాలామంది నివాసాలు కోల్పోయినారు. మరి దానికి నేను బాగా చింతిస్తున్నా, బాధపడుతున్నా. తప్పకుండా ప్రభుత్వ సహాయం ఏదున్నా వారికి అందించే ప్రయత్నం చేస్తానని కూడా మనవి చేస్తున్నా.